నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాలాల ఆక్రమణలతోనే ప్రమాదాలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. వ్యవసాయ శాస్త్రాన్ని ప్రోత్సహించాలి, కార్మిక మంత్రి మల్లారెడ్డి సూచన. ఏ సీఎం చేయలేని అభివృద్ధి పనులు చేస్తున్న కేసీఆర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భరోసా. ఇక డీటెయిల్స్ చూస్తే, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ గోషామహల్ చాక్నావాడిలో నాలా కూలిన సంఘటన స్థలాన్ని ఆయన సందర్శించారు. జరిగిన సంఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాక్నావాడిలో ప్రమాదం జరిగినప్పుడు జనం తక్కువగా ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి రూల్స్ పాటించాలని సూచించారు. సార్ ఇష్టం ఉన్నట్టు ఎన్క్రోచ్మెంట్ చేయడం, దానివల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఇవన్నీ. కాబట్టి ఇది ఏంటంటే వీలైనంత వరకు తొలగించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా అక్కడక్కడ కొన్ని ఇటువంటి మిగులుతున్నాయి. బట్ మన జిహెచ్ఎంసీ ప్రణాళికలో ఏంటంటే పర్మనెంట్గా మన గూగుల్ మ్యాప్ లోపల ఉన్నటువంటి ఆ గూగుల్లో భాగమే ఇది అఫ్జల్ సాగర్ ప్రధానమైనటువంటి నాలా టూవర్డ్స్ స్టేడియం నుంచి టూవర్డ్స్ ఇది అక్కడ మనకు ఈ గౌరీగూడ మూసీ రివర్ వరకు పోయేటువంటి నాలా ఇది. అందుకే ఆ మధ్యలో ఉస్మాన్ గంజ్ దగ్గర జరిగినప్పుడు కూడా అది పర్మనెంట్ చేసినాం. ఇది అన్ఫార్చునేట్ ఏంటంటే సరే ఎవరికేం ఇబ్బంది, ఎవరికేం డేంజర్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది కుంగిపోయినా కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరే అదొక సేఫ్ సైడ్ ఉన్నాము. దేశంలో ఏ సీఎం చేయలేని అభివృద్ధి పనులు తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్ ఎల్ఎన్ నగర్లో 43 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే యూసుఫ్గూడ డివిజన్లో ఎల్ఎన్ నగర్ బస్తీలో
దాదాపు 43 లక్షల చిల్లర సీసీ రోడ్డు కార్యక్రమం ఇనాగ్రేషన్ కార్యక్రమం రావడం జరిగింది. ఈ సీసీ రోడ్లు మరి జనవరి 2వ తారీఖున స్టార్ట్ చేస్తాం అన్నారు. వారం నెలలు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎల్ఎన్ నగర్లో ఇన్నేళ్ల నుంచి గతంలో ఎవరు చేయలేని పనులన్నీ కూడా ఫస్ట్ టైం ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సివరేజ్ చెప్పిన సివరేజ్ కూడా అయిపోతుంది. ఇంకా కొన్ని గల్లీలు కూడా ఎస్టిమేషన్ అవి తీసుకున్నాం, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్లు కానీ, సివరేజ్ కానీ ఇవన్నీ కూడా ఇన్నేళ్ళ నుంచి గతంలో ఏ ప్రభుత్వాలన్నా చేయలేదు. ఫస్ట్ టైం ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మేము అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమున్నా కానీ కంటిన్యూ చేస్తాం. మరి స్థానిక కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షులు సంతోష్ గారు, మరి నర్సింగ్ దాస్ గారు, అందరూ ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలకి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ తెలిపారు. రాష్ట్ర రైతాంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వరంగల్ ఓసిటీ మైదానంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పంట కల్లాలు కడితే ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట పరకాల ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుండెలు మండినా మా తెలంగాణ రైతులు బండడు వడ్లు రోడ్ల మీద ధర్నాలు. రైతుకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలకు నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, భారతదేశ రైతాంగానికి ఎన్ఆర్ఈజెస్ను అనుసంధానం చేయమని అనేక మార్లు మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కోరుకున్నా స్పందించకపోగా ఎన్ఆర్ఈజెస్ ద్వారా మరి రైతు కల్లాలు ఏర్పాటు చేసుకుంటే, నిర్మించుకుంటే మేము వాటికి నిధులు ఇవ్వము, మీరు 150 కోట్లు రైతులకు వెచ్చించారు, మీరు రికవర్ చేసుకోండి, మేము ఎన్ఆర్ఈఎస్ ఫండ్ ఇవ్వమని మొండిగా తేల్చి చెప్పినందుకు నిరసనగా మరి రైతులకు మద్దతుగా మరి జిల్లా కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నది. మీకు ఉదాహరణకు చెప్తాను, ఇలా సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు కల్లాలు కట్టుకోవడానికి అనుమతి ఉంది, అక్కడ చేపలు ఎండపోసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎక్కడైనా కల్లాలు కట్టుకోవడానికి వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమ మత్స్య పరిశ్రమ, మరి దాంట్లో అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి కల్లాలకు వ్యతిరేకం చేయడం అనేది దురదృష్టకరమైన సంఘటన. ఇది తెలంగాణ పట్ల, రైతుల పట్ల వ్యతిరేకతతో ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి దాన్ని ఇవాళ ఖండిస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదిన ఉత్సవం సందర్భంగా కిసాన్ దివస్గా ఇవాళ జాతీయ మన రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ ఇవాళ మేము నిరసన తెలపడానికి రోడ్ల మీద రావడం దురదృష్టకరం. ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము చేసే పోరాటంలో ఇది భాగస్వామ్యం. ఇంకా ఇటువంటి పోరాటాలు ఇంకా ఉధృతంగా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవనోపాధి వ్యవసాయ రంగమని, ఆహారం, ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి ఈ రంగంపై ఆధారపడి ఉంటుందని కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి అగ్రికల్చరల్ కళాశాలలో అంతర్జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మొదటిసారిగా ఫార్మాథాన్ నిర్వహించామని అన్నారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేప్పుడు ద్రవ్య రాబడిని పెంచడానికి సహాయపడే వ్యవసాయ శాస్త్రాన్ని ప్రోత్సహించడం అత్యవసరమని అన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి, అగ్రికల్చర్ స్కూల్ డీన్ డాక్టర్ ఏ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిగతా ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చారు.
అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఫార్మర్స్కి అందరికి కూడా సహకరించాలనే సదుద్దేశంతో మాలాగా ఇంకొక 50-60 థ్యాంక్ యూ అండి. కృషి ఉంటే అని అందరూ చాలామంది చెప్తూ ఉంటారు, రైతులకు ఇది చేస్తాం అది చేస్తామంటారు. కానీ విజన్ ఉన్న నాయకుడు మల్లారెడ్డి గారు. రైతుకి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. తను పండించే పంటకి నాణ్యత రావాలి. అది చూసి ఆలోచించి అగ్రికల్చర్ కంపెనీని పెట్టి మీ అందరినీ తయారు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు సైన్యంలాగా రాష్ట్రంలో ప్రతి మూర మీరు వెళ్ళి ప్రతి రైతుకి మీరు నాలెడ్జ్ అందిస్తే అది మల్లారెడ్డి గారికి సెల్యూట్ చేసినట్టు గారే. జై హింద్. పెడుతుంది సార్. దేశంలోనే ఒక పెద్ద పేరు వచ్చేటట్టు, మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వచ్చేటట్టు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతా అంటే ఇమీడియట్గా ఫస్ట్ ప్రైవేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ గారు. నేను 3 years అయింది ఇది యూనివర్సిటీ పెట్టి. 3 yearsలో మీరే చూస్తున్నారు ఆ డెవలప్మెంటు, ఆ అభివృద్ధి, ఆ స్టూడెంట్స్, ఇదంతా కూడా స్టాఫ్. కానీ ఏది ఏమైనా నేను మెడికల్ కాలేజ్ పెట్టినా క్వాలిటీలో ఎప్పుడు కూడా ఇది లేదు. ఇంజనీర్లను పెట్టినా, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా ఎక్కడ కూడా క్వాలిటీలో నేను ఇది పడలేదు. ఇప్పుడు కూడా అగ్రికల్చర్లో కూడా పిల్లలను వరల్డ్ క్లాస్లో ప్రపంచంకు తగ్గట్టుగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతాను కూడా మీ అందరి ముందు కూడా నేను మనవి చేస్తున్నాను. 12,700 గ్రామాలు అన్ని రకాల కూడా అభివృద్ధి చేసింది. తాగునీరు కానీ, సాగునీరు కానీ, హరితారం కానీ, మన డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినాం. 24 గంటల కరెంట్. దేశంలో ఇంకేదన్నా రాష్ట్రంలో ఈ పద్ధతిలో అభివృద్ధి చేస్తే నేను ఇప్పుడే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి నేను సన్యాసం కూడా రాజీనామా చేస్తాను కూడా సవాల్ చేస్తాను. ఇలా ఫార్మర్స్ డే నాడు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే 19 రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రం పరిపాలిస్తుంది. 19 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మా తెలంగాణ లెక్క అన్ని రకాల కూడా తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా తాగునీరు, కరెంటు, ఈ రైతు బంధు ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే, హరితారం ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇమ్మీడియట్గా నేను నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి నేను రాజకీయం కూడా సన్యాసం పుచ్చుకుంటాను కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ స్వీకరించమని మా తెలంగాణ రాష్ట్రం, మా సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రాత్రింబగళ్ళు కష్టపడి మన అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దండి. మీరు చూపించండి, మీ బీజేపీ రాష్ట్రాలలో ఏదైనా రాష్ట్రం ఉందో చూపించండి. నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా. తప్పకుండా ఇది ఛాలెంజ్ మీరు స్వీకరించాలి. ఈ రాష్ట్రం మాదిరిగా ఏదైనా చూపించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా మీరు అభివృద్ధి చేసి ఏదైనా అభివృద్ధి చేస్తుండ్రా మీరు చూపించాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం గ్రేటర్లో అభివృద్ధి గురించి పూర్తిగా మర్చిపోయి నిరంకుశ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలో రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉందని, వర్షాలు కురిస్తే రోడ్లని చెరువులా తలపిస్తున్నాయని సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్, కార్పొరేటర్లు మహాలక్ష్మి, రామన్ గౌడ్, అమృత, పద్మ, వెంకట్రెడ్డి, ఉమా రమేష్ యాదవ్, దేవర కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పాదయాత్రలో ఆఫీసర్స్తో కలుస్తూ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల స్పందిస్తున్నటువంటి సంఘటన మనం చూస్తాము. ఎప్పుడైతే ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి విశేష స్పందన, ప్రజలు చెప్తున్నటువంటి సమస్యలు వారు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో వెంటనే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. మున్సిపల్ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు నిన్న మీడియాలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మర్యాద లేకుండా, అమర్యాదగా, మంత్రి అనే ఒక గౌరవం లేకుండా
మాట్లాడుతున్నటువంటి పదజాలం అవుతుందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కుర్కురేలు లిఫ్ట్ల గురించి ఆయన మాట్లాడారు. అవి కాకుండా ఈరోజు ఆయనకు అవపడతలేవా అని చెప్పి అడుగుతున్నాం. కార్పొరేటర్లు కూడా చాలా సమస్యలు కౌన్సిల్లో తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడ ఏ అసెంబ్లీకి పోయినప్పటికీ జూబ్లీ హిల్స్లో పోయినా, ఖైరతాబాద్లో పోయినా, నాంపల్లి పోయినా ఏ ఒక్క రోడ్ సరిగా లేదు, ఒక్క బ్యాన్ కూడా సరిగా లేదు. అందరు ప్రజలు కూడా బస్తీలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా మంత్రి దగ్గరికి వచ్చి మాకు కనీసం త్రాగునీరు, శుభ్రమైనటువంటి త్రాగునీరు ఇవ్వండి అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. ఈయన మాట్లాడుతున్నాడు అభివృద్ధి కనపడతలేదా కిషన్ రెడ్డి గారికి? ఈయన కనపడతలేదా అభివృద్ధి ఎక్కడ ఉందనేది? ఈయన కనపడతలేదా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈయన కనపడతలేవా? ప్రజలు హైదరాబాద్ అయితే హైదరాబాద్ ముఖ్యమైనట్టు హైదరాబాద్ అవుతుందో, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ హైదరాబాదా, లేకుంటే ఇప్పుడున్నటువంటి ఏదో డెవలప్మెంట్ అని చెప్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాదా? ఈ యొక్క హైదరాబాదు ఉన్నటువంటి నాంపల్లి, జూబ్లీ హిల్స్, అంబర్పేట, హిమాయత్ నగర్ ఈ ఏరియాలో నివసిస్తున్న ప్రజలైతే ఉన్నారో, అసలైనటువంటి హైదరాబాద్లో ఎవరైతే నివసిస్తున్నారో, పాత బస్సులో నివసిస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, వాళ్ళ కనీసం మినిమం సౌకర్యాలు కూడా కల్పించినట్టు ఈ యొక్క ప్రభుత్వానికి హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే అర్హత ఉందని చెప్పి నేను అడుగుతాను. సంవత్సరపు వార్షిక రౌండ్ యాప్ నివేదికను సైదరాబాద్ కమిషనరేట్లో సిపి విడుదల చేశారు. 2021తో పోలిస్తే మొత్తం నేరాలు 12% తగ్గాయని, ఆస్తి నేరాలు 28% తగ్గాయని, ఆస్తి నేరాల గుర్తింపు రేటు 14.6% పెరిగిందని తెలిపారు. మహిళలపై నేరాలు మొత్తం 8.34% తగ్గాయని, బలహీన వర్గాలపై నేరాలు 19.8% తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు 19% తగ్గాయని అన్నారు. సైబర్ నేరాలు 25.84%, చీటింగ్ కేసులు 14.99% పెరిగాయని వివరించారు. గుట్కా కేసులు 17.3%, నకిలీ విత్తనాల కేసులు 70%, ఎన్డీపీఎస్ కేసులు 9.75%, హత్యలు 15.45%, రేప్ కేసులు 11.24%, కిడ్నాప్ కేసులు 4.92% తగ్గాయని తెలిపారు. నేరపూరిత హత్య కేసులు 33.33గా పెరిగాయని తెలిపారు. స్వాగతం. మరి కష్ట సమయాల్లో సైబరాబాద్ పోలీస్ వెన్నంటి నడిచిన మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. ఇయర్ 2022లో సైబరాబాద్ పోలీస్ ప్రజలతో మమేకమై క్రైమ్ ప్రివెన్షన్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ప్రజలకి అండగా నిలుస్తూ, వాళ్ళ సమస్యలు తీరుస్తూ, వారికి భరోసా కలిగిస్తూ మరి అన్ని రంగాలలో సైబరాబాద్ పోలీస్ ప్రోగ్రెస్ సాధించింది. Respected CP sir and dignitaries on the dais and media friends, Public Safety Integrated Operations Center అనేది ఒక ప్రొయాక్టివ్ పోలీసింగ్, ప్రిడిక్టివ్ పోలీసింగ్ అండ్ ఇంటెలిజెన్స్ లెడ్ పోలీసింగ్. రియల్ టైంలో సిచ్యువేషనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఇవ్వడం అనేది రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్, క్రైమ్ ప్రివెన్షన్లో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ. దీనిలో దృష్టిలో పెట్టుకొని ఈ PSIOCని కేవలం ఒక CCTV కెమెరా సర్విలెన్స్ కోసమే కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్, అంటే దీంట్లో సోషల్ మీడియా కావచ్చు, క్రైమ్ అనలిటిక్స్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి AR సంబంధించింది కావచ్చు, 100 డైల్ మానిటరింగ్, ఇలా రకరకాల డిఫరెంట్ వింగ్స్ అన్ని కూడా ఒక్క ప్లేస్లో పనిచేస్తూ ప్రాపర్ కోఆర్డినేషన్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది బహుశా ఇండియాలో ఎక్కడ కూడా ఇంత ఆపరేషన్ సెంటర్ అనేది ఎక్కడ లేదు. సైబరాబాద్ కమిషనరేట్ ఫస్ట్గా మనం కొత్తగా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. HDFC ATM సెంటర్ దగ్గర జరిగిన రాబరీ అండ్ మర్డర్ కేస్, దీంట్లో A1 A2 ఇద్దరికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ వచ్చింది. మేడ్చల్ PSది ఒక సీరియల్ అఫెండర్, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 4 కేసెస్ మర్డర్ ఫర్ గెయిన్. ఆ కేసులో కూడా మేము రైట్ ఫ్రమ్ FIR, ఫాస్ట్ ట్రయల్ అవన్నీ చూసుకోవడం జరిగింది. దాంట్లో లైఫ్ ఇంప్రిజ్మెంట్ వచ్చింది. ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ ఆల్మోస్ట్ మాకు 36 కేసెస్లో, ఇంపార్టెంట్ కేసెస్లో మాకు మంచి కన్విక్షన్స్ వచ్చాయి.
2023లో మాకు 4 నేషనల్ లోక్ అదాలత్స్ జరగడం జరిగింది. తర్వాత వాటిని చేసేటువంటి క్రిమినల్స్ మీద మనము ట్రాక్ చేస్తూ ఉంటాము. ఇట్ వర్క్స్ అండర్ ది డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ అవర్ బిలో సిటిజన్. సో ఈ టీం ఏదైతుందో మనకు ఈ 2022లో ఇప్పుడు సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా 1439 కేసెస్ మనము డిఫరెంట్ హెడ్స్లో మనము చేయడం జరిగింది. దాంట్లో 305 పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయడం. బోత్ మన స్టేట్ విఐపీస్ అండ్ అబ్రాడ్ నుంచి ఫారినర్స్ కూడా వస్తున్నారు. సో we have been conducting all the bandobast and route bandobast successfully without any incident. And if you look at the enforcement part, only 2 police stations nunchali, that is Gutta and Shamarpet PS nunchali, we have seized around 454 ganja. Overall చూస్తే we have seized around 800 kgs ganja. ఈ మధ్యనే రీసెంట్గా ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి కేబుల్ బ్రిడ్జ్ మించి లేక్లోకి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆమెని రక్షించడం కూడా జరిగింది. అట్లనే విమెన్ పిఎస్ ఐటీ కారిడార్కి జోన్ నుంచి అన్ని ప్లేసెస్ నుంచి కూడా పిటిషనర్స్ వస్తూ ఉంటారు. దే విల్ బీ ఇన్ అ డిస్ట్రెస్ స్టేట్ ఆఫ్ మైండ్. వీరికి తర్వాత వాళ్ళతో పాటు వచ్చే పిల్లలకి కూడా ఒక అమేబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు WPSని మొత్తం రెనోవేట్ చేయడం జరిగింది. దానికి డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి దాదాపుగా మనము 1209 మందిని పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా చూసినట్లయితే 1079 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఆన్లైన్లో ఈ వేధింపుల నిరోధానికి ప్రత్యేకంగా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆన్లైన్ డెకా ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్ ది మీడియా పీపుల్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మీరే మాకు ప్రోగ్రెస్ రికార్డు. మేము ఏ విధంగా పనిచేస్తూ ఉంటాం, మీరు డే టు డే వాచ్ చేస్తూ ఉంటారు, ఆ న్యూస్ కూడా మీరు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు ప్రోగ్రెస్. సో ఇది కంక్లూడ్గా కన్సాలిడేటెడ్గా ఇయర్లీ ప్రోగ్రెస్ మా జోన్కి సంబంధించినంత వరకు నేను మన జనవరి 1 నుంచి తీసుకుంటే మాకు 3415 కేసులు యూఐ కేసెస్ ఉన్నాయి. ఈ సంవత్సరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్కి ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని సిపి గారు 4 కొత్త సెక్టార్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నార్సింగి, రాయదుర్గం, కేపీహెచ్బి, అదేవిధంగా మేడ్చల్ పిఎస్ లిమిట్స్లో. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తంగా 15 ట్రాఫిక్ సెక్టార్స్ అయినవి. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా అన్ని రకాలైనటువంటి సిగ్నల్ వ్యవస్థతో కూడినటువంటి 24 ట్రాఫిక్ సిగ్నల్స్ని, అదేవిధంగా పాదాచారులకి రోడ్డు దాటడంలో ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని కొంతమంది చోట్ల పెలికాన్ సిగ్నల్స్ను కూడా ప్రారంభించడం జరిగింది. చెన్నై కొత్తపల్లి మండల కేంద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక్కొక్కరికి 2 లక్షలు, మృతురాలి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యామద్దల గ్రామానికి చెందిన 14 మంది మహిళా కూలీలు పక్క గ్రామానికి పని కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తాపడి ప్రమాదానికి గురయ్యారు. అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించి ఆర్థిక భరోసా ఇచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళా కూలీల బిల్లు తానే కడతానని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాధితులకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. సెల్ ఒకటి కెమెరా ఒకటి పోతుంది. అది స్టార్ట్ చేసేస్తాం, చేసేస్తాం. ఈ రోజుకి అంతా మొత్తం 6 మందికి ఆపరేషన్
దాదాపు ఆటో డ్రైవర్తో పాటు 15 మంది, చాలా మంది ఆడవాళ్ళు, అదే దాంతో పాటు వాళ్ళతో పాటు డ్రైవర్, వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలైనాయి. గాయాలైతే కాకుండా అక్కడికక్కడే ఒక ఆమె అక్కడే చనిపోయింది. ఇంకొక ఆమెకు కూడా సీరియస్గా ఉంటే రాత్రి బెంగళూరు కూడా తరలించినారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ దాదాపు ఇంకా 13 మందికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఈరోజు ఒక 6 మందికి ఆపరేషన్ కూడా చేస్తామన్నారు. ఇంకా కొంతమందికి పాపం తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఇది రకరకాలుగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. కనీసం వాళ్ళు కూలిపోతేనే వాళ్ళు 3 పూట్ల అన్నం తినే పరిస్థితులు ఈరోజు రైతన్నలకు ఉన్నాయి. ఈరోజు చాలా ఈ విధంగా మేమైనాం, ఏ రకంగా మేము బతకాలమ్మా అని వాళ్ళందరూ కూడా ఈరోజు మహిళలందరూ కూడా ఏడుస్తున్నారు. కనీసం మేము కూడా ఒకటే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు కదా, ఇంకా చేతులు దులుపుకుందాం అనుకోకుండా ఇది వెంటనే సీఎం గారు కూడా దృష్టి పెట్టి అనంతపురం జిల్లాలో ఈ కరువు ప్రాంతంలో ఈ రైతులకు సంబంధించి కూలీలే, పాపం కూలీలు ఈరోజు పనులకు పోయి ఈరోజు ఆటో బోల్టా పడి చాలా మంది ఇబ్బంది పడినారు కాబట్టి, డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళందరికీ తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కూడా సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఇచ్చోడ దళిత సంఘాల నాయకుడు మరాఠీ సంతోష్ డిమాండ్ చేశారు. సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపారు. కార్మికుల సమ్మెకు బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు కొత్తూరు లక్ష్మణ్, కొల్లూరు సంతోష్, అన్నెల లక్ష్మణ్, జల్లి దుర్గయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత, పెంచిన జీవోను వెంటనే, పెంచిన హమాలీ జీవోను వెంటనే. మరి గత 10 రోజులుగా ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో వారికి మద్దతు, మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారితో పాటు సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి వారి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, కార్మికుల డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే అమలు చేసి వారి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం. మరి వారి డిమాండ్స్లో ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలు, ఛార్జీల పెంపుదల కావచ్చు, హెల్త్ కార్డుల ఇష్యూ కావచ్చు, మరి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కావచ్చు, ఈఎస్ఐ కార్డు వారికి ఇవ్వడం కావచ్చు, ఏదైతేనేమి వారి డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ఆ సంబంధిత శాఖ మంత్రి కావచ్చు మరియు వారి అధికారి కావచ్చు ముఖ్యమంత్రి దృష్టికి వెంటనే తీసుకెళ్ళి వారి సమస్యల్ని వెంటనే తక్షణమే పరిష్కరించాలి. లేనిచో మా దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్మికులకు సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై కార్మికులు సమ్మె చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నేటితో 10వ రోజు. మరి ఇన్ని రోజుల నుంచి కూడా మా సమస్యలు విన్నవించిన మా కార్మికులతో కానీ అలాగే మా యూనియన్ సభ్యులతో కానీ చర్చలు జరపకుండా ఈ అధికార యంత్రాంగం మరియు మా శాఖ మంత్రి గారు నిర్లక్ష్యం వహిస్తూ కార్మికుల యొక్క శ్రమను గుర్తించకుండా వారు వ్యవహరించడం సరైంది కాదని మేము ఈ ప్రభుత్వానికి కానీ అలాగే మా కమిషనర్ కానీ చైర్మన్ కానీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మా సమస్యలు పరిష్కరించని ఎడల మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తామని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏఐటియుసి కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలీ యూనియన్, సివిల్ సప్లై హమాలీ యూనియన్. ఉపాధి హామీ పనులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా కొంపల్లి వివేకానంద విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు కల్లాల నిర్మాణంలో నిధులు వెనక్కి ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారు. త్వరలోనే దేశానికి బీజేపీ పీడ విరగడవుతుందని, కేసీఆర్ సారథ్యంలో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, జవహర్ నగర్ మేయల మేకల కావ్య, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనతా పార్టీ దేశంలో పరిపాలించడానికి అర్హురాని ఏ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం అంతా కూడా ఏకమై ఖచ్చితంగా మీకు రాజకీయంగా బంధపెట్టడం టీఆర్ఎస్ పార్టీ దారిలో వస్తుంది. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ లేకుండా చేయడం ఖాయమని చెప్పేసి చేస్తున్నాం. వ్యవసాయం కన్నా మించిన వృత్తి ప్రపంచంలో మరొకటి లేదని పలువురు వక్తలు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ గాయత్రి ఫంక్షన్ హాల్లో భారత జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతన్న బాగున్నప్పుడే దేశ ప్రజలు బాగుంటారని అన్నారు. నిజమైన సంపద, నైతిక విలువలు, ఆనందాలు పంట సాగుతోనే సిద్ధిస్తాయని అన్నారు. అనంతరం రైతులు, మహిళా స్నేహితులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. నిజంగా రైతు లేనిదే రాజ్యం లేదు. ఎందుకంటే మనం చేయడానికి వ్యవసాయం ఒక్కడే కాదు, అన్ని రంగాల్లో ఉన్నా కానీ రైతే ఒక గొప్ప రాజ్యాన్ని ఉంటున్నాడు. అలాగే రైతు లేనిదే రాజ్యం లేదు. ఎందుకంటే పొద్దున వేస్తే మనకు ఆకలి తీర్చేది రైతు. అందుకని రైతును రాజ్యాన్ని ఏనాడే మన వ్యవస్థ బాగుంటుందని నా యొక్క చిన్న కోరిక. శక్తి సామర్థ్యాలు మరియు ఆత్మవిశ్వాసంతో ప్రతి కార్యాన్ని పూర్తి చేస్తాము. సమస్యలలో అలజడిలోకి వచ్చేందుకు బదులుగా వాటిని వర్తనాలు మరియు వికాసం గురించి సమాచారం తెలుసుకుంటాను. జీవితంలో ఆనందం పొందుటకు యోగి జీవితాన్ని అవలంబిస్తాను. జై జవాన్ జై కిసాన్. ఓకే, మన బార్డర్లో దేశాన్ని రక్షించడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారో సైనికులు, జవాన్లు, ఇక్కడ మన దేశం అంటే మన దేశం సుభిక్షంగా ఉండాలని మీరందరూ పంట పండిస్తేనే కదా, మీరందరూ పంట పండిస్తేనే మన దేశంలో ఇంత ఆహారం సమృద్ధిగా ఉంది. వేరే దేశాలను మనం తెచ్చుకోకుండా మన దేశం సుసంపన్నంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎంత సైనికులు ఎంత ముఖ్యమో ఈ దేశానికి, మన రైతులు కూడా దేశానికి చాలా అవసరం. దేశానికి ఒక వెన్నెముక లాంటి వారు రైతులు. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం అంటే చరణ్ సింగ్ గారి పుట్టినరోజు. ఆయన కూడా మాజీ ప్రధానమంత్రి. ఆయన కూడా రైతు, ఒక రైతు కుటుంబం. అక్కడ
అది కూడా ఒక రైతు సామాన్య, కానీ అంత ఉన్నతమైన పదవిలో ఉంటూ కూడా ఒక సామాన్యులాగా ఆయన జీవించారు. ఆయన పుట్టినరోజులో నాడు ఈరోజు జాతీయ రైతు దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలాల ఆక్రమణలతోనే ప్రమాదాలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. వ్యవసాయ శాస్త్రాన్ని ప్రోత్సహించాలి, కార్మిక మంత్రి మల్లారెడ్డి సూచన. ఏ సీఎం చేయలేని అభివృద్ధి పనులు చేస్తున్న కేసీఆర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భరోసా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.